జాబిల్లి కథలు. అనగనగా కందుకూరు అనే గ్రామంలో రంగయ్య అనే రైతు ఉండేవాడు. అతని భార్య వెంకట్లక్ష్మి, పెద్ద కొడుకు రామకృష్ణ, చిన్న కొడుకు వెంకన్న. చిన్నప్పట్నుంచి రంగయ్య తన పిల్లల్ని సమానంగా చూసేవాడు. కాని వయస్సుతో పాటు స్వభావాలు కూడా మారతాయి కదా. అన్నయ్య రామకృష్ణలు ఎక్కువగా ధనం మీద ఆశ పెరిగింది. ఒకరోజు, ఏవండి, మీతో ఓ విషయం చెప్పాలి, ఖాళీగానే ఉన్నారా ఇప్పుడు? నువ్వు చెప్పే విషయాలు వినడానికి నేనెప్పుడూ ఖాళీనే లక్ష్మి. ఈ కబుర్లకేం తక్కువ లేదు. పిల్లలిద్దరూ వయసుకొచ్చారు. అసలేవైనా పట్టించుకుంటున్నారా మీరు? వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలనే బాధ్యత గుర్తుందా మీకు? అంటే ఏంటి? నేనేం పట్టించుకోను అనుకుంటున్నావా ఏంటి? అని మాట్లాడేలోపే ఇంటికి పంతులొస్తాడు. అయ్యా, రంగయ్య గారు ఇంట్లో ఉన్నారా? పంతులు గారు రండి. నేను చెప్పిన విషయం ఏమైంది? మీరు చెప్పినట్టే పిల్లలిద్దరికీ తగిన సంబంధాలు చూశాను. మీరు నిర్ణయం తీసుకోవడమే ఆలస్యం. ఏమిటండి, అంటే మీరు ముందే మాట్లాడేశారా? మరేమనుకున్నావే, ఈ రంగయ్య అంటే అన్నీ సరైన సమయానికే చేస్తాడు. అబ్బో, చెప్పొచ్చారులే గొప్పలు. సరే, తర్వాత సంగతేంటి? ఏముంది, పిల్లలిద్దరికీ కూడా నచ్చితే వెంటనే పెళ్లిళ్ళు చేసేయడమే. సరే, నేను వాళ్ళిద్దరితో మాట్లాడతాను అని ఇద్దరు కొడుకులకు ఈ విషయం గురించి చెప్తుంది. అప్పుడు రామకృష్ణ, సరే అమ్మా, నాన్నగారు ఎలా అంటే అలానే. మాకెప్పుడు ఏది కావాలో మీకంటే బాగా ఎవరికి తెలుసు. నాక్కూడా ఇష్టమే అమ్మా. నా బంగారు కొండలు, నాకు తెలుసురా మీరు నా మాట వింటారని. కాని అమ్మా, రేపు కోడళ్ళొచ్చిన తర్వాత ఆస్తి గురించి గొడవలొస్తే అని మాట్లాడుతూ ఉండగానే అక్కడికి రంగయ్య వస్తాడు. ఈ మాటలన్నీ వింటూనే ఉంటాడు. నాకు తెలుసురా పెద్దోడా, ఇంటికి కోడళ్ళొచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో. అలా అని వారిని నిందించడానికి లేదు. ఎప్పటికైనా నా ఆస్తి మీ ఇద్దరిదే కదా. అవునాన్నా, అది కూడా నిజమే కదా. అందుకే దానికోసం కూడా అంతా సిద్ధం చేసే ఉంచాను. ఏం చేశారండి? మరేం లేదే, నాకున్న 5 ఎకరాల పొలం, పాత ఇల్లు, 2 ఎద్దులు వీళ్ళిద్దరికీ సరిసమానంగా పంచుతున్నాను. దానికి కావలసిన పత్రాలు కూడా సిద్ధం చేసే ఉంచాను. నాన్నా, ఇప్పుడే పత్రాల వరకు వెళ్లాల్సిన అవసరం ఏముంది? కాలం ఎప్పుడు ఎలా మారిపోతుందో చెప్పలేన్రా చిన్నోడా. అందుకే ఇలా. పోన్లే నాన్నా, ఎప్పటికైనా జరగాల్సిందే కదా అని రామకృష్ణ అంటాడు. అలా అనుకున్న విధంగా పెద్దవాడికి పద్మ అనే అమ్మాయితో, చిన్నవాడికి శాంతి అనే అమ్మాయితో పెళ్లి చేస్తారు. కుటుంబం అంతా హాయిగా కలిసి జీవిస్తారు. ఓ రోజు వెంకట్లక్ష్మి, ఏవండి, జీవితం ఎంత హాయిగా ఉందో కదా ఇప్పుడు. అవునే, పిల్లలిద్దరూ స్థిరపడ్డారు. ఆస్తిపాస్తుల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మనసుకి హాయిగా ఉంది. ఆస్తంటే గుర్తొచ్చిందండి. మీ దగ్గర ఓ 3 బంగారు నాణేలు ఉండాలి కదా. వాటి గురించి ఏమీ మాట్లాడలేదేంటి? అవెవరికి చెందుతాయో చెప్పనేలేదు. వాటికి ఇంకా సమయం రాలేదులేవే. ఆ సమయం వచ్చిన రోజు వాటిని ఎవరికప్పజెప్పాలో వారికప్పజెప్తాను. అవి తరతరాల్నించి కాపాడుకుంటూ వస్తున్నవి. బాధ్యత కలవారికే అవి దక్కుతాయి. సరేనండి, మీ ఇష్టం అని వెంకట్లక్ష్మి అంటుంది. ఇవన్నీ చాటుగా పెద్ద కోడలు పద్మ వింటుంది. ఆ మర్నాడు రామకృష్ణతో, ఏవండి, మరేమో మీ నాన్నగారి దగ్గర బంగారు నాణేలున్నాయట. ఆయన కావాలనే ఆస్తి పంపకాల్లో ఈ విషయం దాచారు. అవునా? ఎలా అయినా సరే ఆ నాణేలు మన సొంతం చేసుకోవాలి. అలాగే ఆ ఆస్తి కూడా తమ్ముడికి దక్కకుండా అంతా మన పేరు మీదే రాయించుకోవాలి. సరే, నేనత్తయ్యని మచ్చిక చేసుకునే పనిలో ఉంటాను అని అంటుంది. రోజులు గడుస్తాయి. కొద్ది రోజులకు రంగయ్య మంచాన పడతాడు. అప్పట్నుంచి రామకృష్ణ దొరికిందే అవకాశం అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అయ్యో అత్తయ్యా, ఎంత పని జరిగిపోయింది. మావయ్య గారికి ఈ పరిస్థితి వస్తుందని నేనస్సలు అనుకోలేదు అంటుంది పద్మ. అవునమ్మా, నిజమే. మీరేమీ దిగులు చెందకండత్తయ్యా. మనమంతా కలిసి మావయ్య గారిని బాగా చూసుకుందాం అంటుంది శాంతి. అంతా ఎందుకు? ఆయనకు పెద్ద కొడుకుంటే చాలు, ఇంకెవ్వరూ అవసరం లేదు కదత్తయ్యా. అదేమీ లేదమ్మా,
ఆయనకిద్దరూ రెండు కళ్ళలాగా. ఏదేవైనా మావయ్య గారికి పెద్ద కొడుకు మీదే ఎక్కువ అభిమానం ఉన్నట్టుందత్తయ్యా. ఆ నాణాలేవో అన్నారు కదా, అవి మాకిచ్చేయండి, మేం చూసుకుంటాం. నాణాలా? ఏంటవి? నీకు తెలీదులే, నువ్వూరుకో అని పద్మ అంటూ ఉండగా అక్కడికి రామకృష్ణ ఓ కాగితం తీసుకునొస్తాడు. నాన్నా, నాన్నా, మీకేం కాదు నాన్నా, నేనున్నాను కదా, ఇక్కడో వేలిముద్ర వేసేయండి. వేలిముద్ర దేనికిరా ఇప్పుడు? నాన్నా, ఇది రైతుల రుణానికి సంబంధించిన కాగితాలు నాన్నా, మీ సంతకం కావాలి అని సంతకం చేయించుకుంటాడు. అది ఆస్తి మొత్తం తన పేరు మీదకు రాయించుకోవడానికి వేసిన పథకం. కొద్ది రోజుల తర్వాత రంగయ్య మరణిస్తాడు. కొద్ది రోజుల తర్వాత ఓ రోజు రామకృష్ణ, రేయ్ వెంకన్న, ఉన్న పళంగా ఇల్లు ఖాళీ చేసి నువ్వు నీ భార్య బయటికి వెళ్ళిపోండి. వాడెందుకురా ఇంట్లోంచి వెళ్ళిపోవాలి? అయినా ఇప్పుడు ఏమైందని? ఏమైందేంటమ్మా, ఈ ఇల్లు నాది, ఇకపై ఏదైనా నా నిర్ణయం ప్రకారమే జరగాలి. నీదేంట్రా? ఈ ఇంటి మీద నీకెంత హక్కుందో వాడిక్కూడా అంతే హక్కుంది. అవునన్నయ్యా, నాన్న ఇద్దరికీ సమానంగా ఆస్తి పంచారు కదా. పిచ్చోడా, ఇదిగోరా పత్రాలు, సరిగ్గా చూసుకో. నాన్న ఇల్లు పొలం అన్నీ నా ఒక్కడి పేరు మీదే రాశారు. అన్నయ్య, ఇది మోసం. ఆ రోజు నాన్న ఇద్దరికీ సమానంగానే పంచారు కదా. అవును, మావయ్య గారు ఇద్దరికీ సమానంగా ఆస్తి పాస్తులు ఇచ్చారు. అవి అప్పుడురా, ఇవిగో ఇవి కొత్త పత్రాలు, ఇవి చూడు అని చూపిస్తాడు. అందరూ కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోతారు. అప్పుడు వెంకటలక్ష్మి కలుగజేసుకుని, రే రే పెద్దోడా, ఇది చాలా అన్యాయంరా. వాడికి చిల్లి గవ్వ కూడా మిగల్చకుండా ఇలా వదిలేశావేంట్రా? మా ఆయనేం చేశాడత్తయ్యా? మావయ్య గారు ఆస్తి మా పేరున రాశారు, అంతే. ఇక మాటలు అనవసరం. ఉన్న పళంగా అమ్మని మీ ఆవిడ్ని తీసుకుని బయటికి పోరా. అన్నయ్య, ఇది చాలా తప్పన్నయ్యా. కుటుంబం విషయం రోడ్డు మీదకి లాగడం ఇష్టం లేక నేనింట్లోంచి వెళ్ళిపోతున్నాను. ఏదో ఒక రోజు నీ తప్పు నీకే అర్థమవుతుంది. పోరా, పో అని పంపించేస్తాడు రామకృష్ణ. వేరే దారిలేక వెంకన్న వేరే ఊరికి వెళ్ళిపోతాడు. అక్కడ చాలా కష్టపడి ఓ భూమిని సాగు చేసుకుంటూ డబ్బు సంపాదిస్తాడు. ఓ 2 ఏళ్ల తర్వాత ఓ రోజు, రే, ఆ రోజు ఆయనతో వేలిముద్ర వేయించుకొని పెద్దోడు ఎంత మోసం చేశాడ్రా. పోన్లే అమ్మా, ఎవరి పాపాన వాళ్లే పోతారు. ఏం పోవడమో ఏమో, పెద్దోడిలా చేస్తాడని నేను కల్లో కూడా అనుకోలేదురా. మరేం పర్లేదులే అత్తయ్య, ఇప్పుడు మనం బాగానే ఉన్నాం కదా. పద్మక్క పొద్దున ఊరి పొలిమేరలో కనిపించింది. పలకరించినా కూడా ముఖం తిప్పుకొని వెళ్ళిపోయింది. ఎందుకు తిప్పుకోదు? వాళ్ళకి డబ్బుందనే పొగరు నెత్తికెక్కింది. అమ్మా, ఇంక ఊరుకో, వాడెంతైనా ఇంటికి పెద్దోడు. పోన్లే, వదిలేసేయ్ అన్నచ్చ చెప్తాడు వెంకన్న. మరో 4 ఏళ్లు గడుస్తాయి. వెంకన్న ఓ 4 ఎకరాల పొలం కొని హాయిగా జీవిస్తూ ఉంటాడు. అయితే రామకృష్ణ పరిస్థితి మాత్రం పూర్తిగా మారిపోతుంది. ఏంటండి ఇది? మన పరిస్థితి ఇలా అయిపోయింది. అదేనే నాక్కూడా అర్థం కావడం లేదు. ఆస్తి రెట్టింపు చేస్తాడని ఒకణ్ణి నమ్మి డబ్బిస్తే ఇప్పుడు ఉన్నది కాస్త అమ్ముకోవాల్సి వస్తోంది. ఇప్పుడు ఆ భూమి తప్ప మనకంటూ ఏమీ లేదు. అది కూడా మనది కాదు పద్మా. ఏంటండి మీరు మాట్లాడేది? ఆ భూమిని మనం ఎక్కడ తాకట్టు పెట్టలేదు కదా. అవును, కాని కట్టాల్సిన అప్పులు ఇంకా మిగిలి ఉండడంతో ఆ భూమిని జప్తు చేశారే. అయ్యో, ఇప్పుడు మన పరిస్థితి ఏంటండి? కట్టుబట్టలతో నడి రోడ్డు మీద ఉండిపోయాం. ఆ రోజు నా తమ్ముడికి చేసిన అన్యాయమే ఈ రూపంలో నాకు శాపంలా తగిలింది పద్మా అని బాధపడుతూ ఉంటాడు రామకృష్ణ. ఈ విషయం ఊరంతా తెలుస్తుంది. అలా పక్కూర్లో ఉన్న వెంకన్నకు కూడా తెలిసి అన్న దగ్గరకొస్తాడు. అన్నయ్య, ఇంత జరిగినా నాకొక్క మాట కూడా చెప్పలేకపోయావా? ఏ మొహం పెట్టుకుని నేను నీ దగ్గరకొస్తాన్రా చెప్పు. అవును వెంకన్న, మేం నీకు చేసిన అన్యాయానికి ఆ దేవుడే మాకీ శిక్ష విధించాడు. ఆ ఆస్తంతా పోగొట్టుకునే స్థితి వచ్చింది. అందుకేరా నా మొహం నీకు చూపించడానికి కూడా సిగ్గుగా ఉంది. నేను తప్పు చేశాను తమ్ముడు, నన్ను క్షమించు అని అడిగే అర్హత కూడా నాకు లేదు. అవును వెంకన్న,
ఎలా క్షమాపణ చెప్పాలో కూడా మాకు తెలియడం లేదు. మీ తప్పు మీరు తెలుసుకున్నారు. అది చాలు వదినా. అన్నయ్య, వదిన్ని తీసుకుని మా ఇంటికి రండి. నేనున్నాను కదా, మరేం పర్లేదు. నువ్వు నన్ను క్షమించగలవా వెంకన్నా? క్షమించే గుండె లేకపోతే నేను నాన్నగారి కుమారుణ్ణి ఎలా అవుతాను? ఇంటికి వెళ్దాం పదండి అని వాళ్ళని తీసుకుని తన ఇంటికి వెళ్తాడు. అక్కడ వెంకటలక్ష్మి, శాంతి కూడా వారిని ఇంట్లోకి ఆహ్వానిస్తారు. అత్యాశ చివరికి మనిషిని ఒంటరిగా చేస్తుంది. నిజాయితీ, ప్రేమ, క్షమించే గుణాలే జీవితాన్ని ముందుకు నడిపిస్తాయి. వెంకటాపురం అనే గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతని భార్య లక్ష్మి రామయ్యకెప్పుడూ చేదోడు వాదోడుగా ఉండేది. వీళ్ళిద్దరూ ఆపదలో ఉన్నవాళ్ళకి సాయం చేస్తూ ఉంటారు. ఊళ్ళో వీళ్ళకి ఆదర్శ దంపతులు అనే పేరు కూడా ఉండేది. అలా వారి జీవితం హాయిగా సాగిపోతూ ఉండేది. ఓ రోజు రామయ్య, లక్ష్మి, ఈ రోజు ఏంటో ఒంట్లో కాస్త నలతగా ఉన్నట్టుంది. మరుండదా, బయట వాతావరణం ఎలా ఉందో చూస్తూనే ఉన్నారు కదా. అయినా సరే పొలం పొలం అంటూ వర్షంలో వెళ్ళొచ్చారు. అబ్బా, గడ్డి తడిచిపోతుందని పరదా కప్పడానికి వెళ్ళాని. ఈ కబుర్లకేం తక్కువ లేదు గాని చూడండి, ఇప్పుడెలా జ్వరం వచ్చేసిందో. అదే తగ్గిపోతుందిలేవే. ఏం తగ్గడమో ఏంటో. ఉండండి, నేను వెళ్ళి కషాయం తీసుకొనొస్తాను. అబ్బా, నా వల్ల కాదే ఆ కషాయం. ఇంకేం మాట్లాడకండి, మీరు విశ్రాంతి తీసుకోండి. నేను వెళ్ళి కషాయం తీసుకొస్తాను అని వంటగదిలోకి వెళ్ళిపోతుంది. ఇంతలో వారింటికి ఊరి పెద్ద నరసయ్య వస్తాడు. రామయ్య, ఇంట్లో ఉన్నావా? ఆ, రండి రండి నరసయ్య గారు. ఏంటి ఇంత వర్షంలో వచ్చారు? మరేం లేదయ్యా, నీతో కాస్త పని పడింది. అవునా, ఏంటండి అది? ఏమైంది? అది నేనొక ముఖ్యమైన పని మీద ఓ వారం రోజులు వేరే ఊరికెళ్తున్నాను. మన ఊరిలో నేనున్నా లేకపోయినా మన వాళ్ళందరి గురించి ఆలోచించేది నువ్వే కదా. అవుననుకోండి. అయితే ఇప్పుడు విషయం ఏంటి? అందుకని నేను లేని ఈ వారం రోజులు మన ఊరి బాధ్యతలు, సమస్యలు అన్నీ నువ్వే చూసుకోవాలి రామయ్య అని మాట్లాడుతూ ఉండగా లక్ష్మి కషాయం తీసుకొని అక్కడికొస్తుంది. ఏమండి, ఇక చాలండి, లేవండి, వేడివేడిగా ఈ కషాయం తాగండి, అంతా సర్దుకుంటుంది. కషాయం ఏంటి? ఏమైంది రామయ్యకి? అన్నయ్య గారు, మీరా? ఎప్పుడొచ్చారు? ఇంత వర్షంలో ఏంటిలా? మరేం లేదమ్మా అని విషయమంతా చెప్తాడు. అయ్యో, అవునా? ఈయనకి ఆరోగ్యం బాగాలేదన్నయ్య గారు. అదే, ఈ విషయం నాకిప్పుడే తెలిసిందమ్మా. సరేలే, నేను రంగారావుని అడుగుతాను. భలేవారే, ఇప్పుడు బాబాయిని ఎందుకండి ఇబ్బంది పెట్టడం? ఆయనకసలే వయస్సు మీద పడుతోంది. నాకేమైందని కాస్త ఒళ్ళు వెచ్చబడింది అంతే. నేను చూసుకుంటానులేండి నర్సయ్య గారు. పర్వాలేదా మరి? మీరు నిశ్చింతగా వెళ్ళిరండి, నేనున్నాను కదా. సరే రామయ్య, ధన్యవాదాలు. ఇక నేను వెళ్ళొస్తాను అని నర్సయ్య వెళ్ళిపోతాడు. ఆ మరుసటి రోజు నుంచి ఊరి బాగోగులు రామయ్యే చూసుకుంటూ ఉంటాడు. అలా ఓ రోజు రామయ్య పొలానికి వెళ్తుండగా దారి మధ్యలో ఓ మధ్య వయస్కుడు పడి ఉండటం గమనిస్తాడు. అయ్యో, ఎవరి వ్యక్తి ఇలా పడిపోయాడు? ఏవండి, ఏవండి, నా మాట వినిపిస్తోందా? లేవండి కాస్త, మిమ్మల్నే అని లేపుతూ ఉంటాడు. అతనికి కాస్త స్పృహ వస్తుంది. వెంటనే అతన్ని తన ఇంటికి తీసుకెళ్తాడు. అయ్యో, ఎవరండి ఇతను ఇలా భుజాన వేసుకుని వస్తున్నారు? తెలీదు లక్ష్మి, ప్రాణం ఉంది కాని మనిషిలో ఉలుకు పలుకు లేదు. ఇప్పుడు ఎలాగండి? ఏం చేద్దాం? వెళ్ళి వేడివేడి నీళ్లు తీసుకొచ్చి ఒళ్ళు తుడుస్తూ ఉండు. నేను వెళ్ళి నాటు వైద్యుణ్ణి పిలుచుకొనొస్తాను అని నాటు వైద్యుణ్ణి పిలుచుకొనొస్తాడు రామయ్య. వైద్యుడు ఇలా అంటాడు. ఈయన నాడంతా బాగానే ఉంది కాని స్పృహలోకి రావడానికి ఓ 2-3 రోజులైనా పడుతుందయ్యా. ఇంతకీ ఎవరితను? మీ బంధువా? అసలెలా స్పృహ తప్పాడు? రామయ్య జరిగిన విషయం చెప్తాడు. ఎవరో ఏంటో తెలియని వ్యక్తిని ఇంటికి తీసుకొని వచ్చావా? నీకు మెదడు పనిచేస్తోందా రామయ్య? రోజులెలా ఉన్నాయో తెలుసా? ఇతని వల్ల నీ ఇంటికి, ఊరికి ఏదైనా అపాయం జరిగితే ఎవరు బాధ్యులు? అయ్యో, అలాంటిదేమీ అవ్వదండి.
ఇతను మన ఊర్లో పడిపోయాడు కాబట్టి ఇతన్ని కాపాడాల్సిన బాధ్యత మనదే కదా. అవును కాని ఇప్పుడు చూడు ఇతని పరిస్థితి. ఇతనెవరో ఏంటో తెలీదు. పొరపాటునేమన్నా అయితే ఊరందరూ అపాయంలో ఉన్నట్టే కదా. అలాంటిదేమీ అవ్వదండి మీ ఇష్టం. నేను చెప్పాల్సింది చెప్పాను. అని చెప్పి వైద్యుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాత్రికి రాత్రే ఊరందరికీ విషయం తెలుస్తుంది. అంతా తమకేదో అపాయం ఉందని భయపడుతూ ఉంటారు. కొందరు ఆ మరుసటి రోజు రామయ్య ఇంటికొస్తారు. రామయ్య, బయటికి రావయ్యా. ఏంటి, ఏమైంది పిన్ని? అంతా ఇలా పొద్దున్నే మా ఇంటికొచ్చారు. మీ ఆయన చేసిన ఘనకార్యానికి మేం ఊర్లో ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం తల్లి. మా ఆయన ఏం చేశాడు? అయినా ఆయన ఏనాడు ఊరికి చెడు చేయాలని అనుకోలేదు పిన్ని. ఏం చేశాడా? ఎవరో దారిలో పడిన వ్యక్తిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడంట కదా అని అరుస్తూ ఇంకొక వ్యక్తి అక్కడికి రాగా రామయ్య ఇంతలో లోపలించి బయటికొస్తాడు. రామయ్య, ఏంటిది? నువ్విలా చేస్తావని మేము అస్సలు అనుకోలేదు. మీరు కూడా ఇలా అంటే ఎలా అండి? అసలు రోజులు ఎలా ఉన్నాయో తెలుస్తోందా? అతను దొంగైతే లేదా హంతకుడైతే, ఒకవేళ అతను చనిపోతే వాళ్ళు మనల్ని అనుమానిస్తే ఏమిటి పరిస్థితి? అయ్యో, మీరు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారండి. అతను అలా జీవోత్సవంలా దారి మీద ఉంటే మా మనసు ఒప్పుకుంటుందా? మనసు సంగతి వదిలే లక్ష్మి, మన ఊరి సంగతేమిటి? ఆయన స్పృహలోకొచ్చిన తర్వాత చూద్దామండి. ఇప్పుడు ఆయన ప్రాణాలే ముఖ్యం కదా మనకి. లేదయ్యా, ఏదేవైనా నువ్వు చేసిన పని చాలా తప్పు. కోరి మన ఊరికి అపాయాన్ని తెచ్చిపెట్టావు. అవునవును, దీన్నెలా వదిలేయకూడదు. వెంటనే నర్సయ్య గారికి తెలియచేద్దాం అని చెప్పి ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. ఉత్తరం ద్వారా విషయం నరసయ్యకు తెలియజేస్తారు. వెంటనే నరసయ్య ఊర్లో దిగుతాడు. గ్రామంలో పెద్ద ఎత్తున పంచాయతీ జరుగుతుంది. ఏమిటి, ఉన్న పలంగా నన్ను ఊరికెందుకు రప్పించారు? మిమ్మల్ని చూసుకోవడానికి రామయ్య ఉన్నాడు కదా. రామయ్యే మాకు సమస్యగా మారాడు బాబూ. ఏం చేశాడు? రామయ్య ఎప్పుడూ అందరి కోసం మంచిగానే ఆలోచిస్తాడు కదా. ఊరి వాళ్లంతా జరిగిన విషయం నరసయ్యకి చెప్తారు. అయితే ఏమైందయ్యా? అతను స్పృహలోనే లేడు కదా. స్పృహ వచ్చిన తర్వాత ఊరి నుంచి పంపించేద్దాం. మీరేవైనా అనుకోండి, మాకీ ఊర్లో కొత్త వ్యక్తి ఉండటం అస్సలు ఇష్టం లేదు. మాకెందుకో అతని వల్ల అపాయం ఉందనిపిస్తోంది. ఉన్న పలంగా అతని వివరాలు కనుక్కొని పంపించేయండి అని ఊరంతా నిరసన వ్యక్తం చేస్తారు. దీంతో నరసయ్య రామయ్య ఇంటికి వెళ్తాడు. రామయ్య, ఏంటయ్యా ఇది? ఇలా ఎందుకు చేశావు? నరసయ్య గారు, మీకు నా గురించి తెలుసు కదండి. తెలుసయ్యా, కాని ఊరందర్నీ నేను వ్యతిరేకించలేను కదా. వారు కోరింది కూడా నేను చెయ్యాలి కదా. అవుననుకోండి, కానీ ఇప్పుడు ఆ వ్యక్తి స్పృహలో లేడండి. ఎవరు నన్ను అడుగుతాం? ఎక్కడని ఆరా తీస్తాం అని మాట్లాడుకుంటూ ఉండగా లక్ష్మి పరుగున అక్కడికొస్తుంది. ఏవండి, మీకొక విషయం చెప్పాలి. ఏంటి లక్ష్మి, ఏమైంది? ఎందుకలా కంగారు పడుతున్నావు? మన ఇంటి వెనుక శాంతమ్మ పిన్ని లేదు? తను నిన్ననే ఊర్నించొచ్చింది. ఆమెకి ఇక్కడ జరిగిన విషయాలన్నీ చెప్పాను. ఆమె మీనల్లుడెవరో తప్పిపోయారని చెప్పింది. ఇప్పుడు ఇతన్ని చూడ్డానికి ఇక్కడికొస్తానంది అని లక్ష్మి చెప్తూ ఉండగానే శాంతమ్మ అక్కడికొస్తుంది. లక్ష్మి, ఇతను నా మేనల్లుడే. రాజన్న గూడెం నుండి వస్తున్నాడని నాకెప్పుడో చెప్పాడు. ఇతని పేరు కిషోర్. 2 నెలల కిందట వీళ్ళని కలిసినప్పుడు ఉద్యోగం కోల్పోయి మానసికంగా కృంగిపోయాడని చెప్పారు. పోనీలేవే, ఇప్పటికైనా ఆచూకీ దొరికింది. మా వాళ్లకి వెంటనే టెలిగ్రామ్ ద్వారా ఈ విషయం తెలియజేయాలి. అమ్మయ్యా, ఫోన్లేండి, మొత్తానికి ఇతనెవరో తెలిసింది. రామయ్య, భలే పని చేశావురా. మొత్తానికి ఇతన్ని కాపాడావు. రామయ్య, లక్ష్మి, మీ రుణం మేమెప్పటికీ తీర్చుకోలేం. మీరే లేకపోతే ఇతను ప్రాణాలతో ఉండేవాడు కాదేమో. ఇతను మతి స్థిమితం లేనివాడు, అంతేకాని ఎవ్వరికీ అపాయం తలపెట్టడు. మాకెలాంటి భయం లేదండి. ఇతను త్వరలోనే కోలుకుంటాడు. నీ నోటి చలవ వలన అదే జరిగితే ఆ 7 కొండల వాడి దగ్గరికి వెళ్తాను. స్వామి, తండ్రి, నువ్వే చూసుకోవాలి అని అంటుంది.
విషయం ఊర్లో వాళ్ళందరికీ తెలుస్తుంది. తాము పొరపడ్డామని వాళ్ళందరికీ అర్థమవుతుంది. దీంతో వాళ్ళంతా వచ్చి, రామయ్య, మేమితన్ని అపాయమనే భావించామయ్యా. కాని నువ్వు ఆపదలో ఉన్నాడని చూసి ఆదరించావు. తప్పు మాదేనయ్యా, క్షమించు. మరేం పర్వాలేదండి, జాగ్రత్తగా ఉండడం మనక్కూడా మంచిదే కదా. ఈ రోజుల్లో చాలా మందికి అపరిచితుల వల్ల ఆపదలు కలుగుతున్నాయి కనుక మీరంతా అనుమానించారు, భయపడ్డారు. భయంతో ఆపదలో ఉన్నవారిని అలాగే వదిలేయలేం కదండి. నిజమేనమ్మా, నువ్వు చెప్పింది ముమ్మాటికే నిజమే. అలా వదిలేస్తే అది మానవత్వం అనిపించుకోదు. దయ చూపకపోతే మనం మనుషులం అనిపించుకోం. ఏదేమైనా అతని కుటుంబం దగ్గరికి చేర్చగలిగారు. మిమ్మల్ని చూసి మేం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. అవును రామయ్య, లక్ష్మి, మీరు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోము. ఇక నుంచైనా ఒకరిని అనుమానించేటప్పుడు మనం 1కి 4 సార్లు ఆలోచించి నిర్ధారణకొస్తే మంచిది. అలాగే బాబూ, గుర్తుంచుకుంటాం బాబూ అనంటారు ఊళ్ళోవాళ్ళు. ఆ వ్యక్తిని తీసుకొని శాంతమ్మ తన ఊరికి వెళ్ళిపోతుంది. ఊరంతా రామయ్య దయగల మనసుని మెచ్చుకుంటుంది.